మేడిపల్లి స్వాతి హత్య కేసులో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. స్వాతిని హత్య చేసిన తర్వాత హాక్సా బ్లేడ్ తో శరీర భాగాలను వేరు చేశాడు మహేందర్ రెడ్డి. చెత్త తీసుకెళ్లే బ్లాక్ కవర్లలో కాళ్లు, చేతులు, తలను వేశాడు. ఇంటి మీద ఉన్న ఇటుకలు తెచ్చి తలకు తాడుతో కట్టాడు. చేతులున్న కవర్ను బస్తాలో వేసి బైక్ పై పెట్టుకుని ప్రతాపసింగారం దగ్గర మూసీలో 2 కవర్లు విసిరేశాడు. తిరిగొచ్చే దారిలో 10 కిలోల బరువున్న రాయిని తీసుకొచ్చాడు. 2 కాళ్లను ఆ రాయికి కట్టి యూరియా బస్తాలో మూట కట్టాడు. ఆ బస్తాను తీసుకెళ్లి మూసీలో పడేశాడు. స్వాతి మొబైల్తో ఆమె చెల్లికి మెసేజ్ చేశాడు. స్వాతి మెసేజ్ చేసినట్లు నమ్మించాడు. ఆ తర్వాత స్వాతి చెల్లికి కాల్ చేసి స్వాతి గొడవపడి వెళ్లిపోయిందని చెప్పాడు. బావ గోవర్ధన్ రెడ్డితో కలిసి మేడిపల్లి PS లో ఫిర్యాదు చేశాడు. మేడిపల్లి స్వాతి హత్య కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అసలు ఒక పక్కా ప్లాన్ ప్రకారంగా క్రూరంగా వ్యవహరించాడు. సో అప్డేట్స్ ఏంటి కేసుకు సంబంధించి? మేడిపల్లి స్వాతి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. స్వాతిని భర్త మహేందర్ రెడ్డి హత్య చేసిన తర్వాత ముందుగానే ఆమెను హత్య చేసిన తర్వాత హత్య చేయడంలో భాగంగానే ఒక యాక్సా బ్లేడ్ ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం జరిగింది. ఆమె స్పృహ తప్పి అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత శరీర భాగాలను కట్ చేసి వాటన్నిటిని కూడా వేరు చేశాడు మహేందర్ రెడ్డి. రోజువారీగా చెత్త తీసుకెళ్లే ఒక బ్లాక్ కవర్లలో కాళ్ళు, చేతులను, తల భాగాలను విడివిడిగా 3 కవర్లలో వేశాడు. తర్వాత ఇంటి మీద ఉన్న ఇటుకలను తెచ్చి తలకు తాడుతో కట్టాడు. ఆ కవర్ ను బ్యాగ్ లో వేసుకున్నాడు. చేతిలో ఉన్న కవర్ ను బస్తాలో వేసుకొని బైక్ పై పెట్టుకొని ప్రతాపసింగారం వస్తూ ఉన్న మూసీలో ఈ 2 కవర్లను విసిరేశాడు. అయితే ఇక్కడే తను తన క్రిమినల్ మైండ్ ను ఉపయోగించాడని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ మూసీలోకి కాళ్ళు, చేతులతో ఉన్నటువంటి ఆ శరీర భాగాలన్నింటినీ కూడా విసిరేసినప్పుడు అవి పైకి తేలి ఒడ్డుకు కొట్టుకొచ్చినటువంటి అవకాశాలు ఉంటాయి. లేదా ఏదో ఒక ప్రాంతంలో పైకి తేలాడి ఒడ్డుకొచ్చిన తర్వాత వాటిని చూసినటువంటి అక్కడ స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు తన బండారం అంతా బయటపడుతుంది. తను చేసినటువంటి మర్డర్ అంతా బయటకు వస్తున్నటువంటి విషయం నేపథ్యంలోనే అసలు ఎటువంటి ఆధారాలు దొరకకూడదు అంటే ఖచ్చితంగా ఈ శరీర భాగాలు అనేవి నీటిపైన తేలి ఆడకూడదు అన్న ఉద్దేశంతో అవి నీటిలోనే మునిగిపోయి ఉండాలని శరీర భాగాలకు తలకు తాళ్లు కట్టడం జరిగింది. ఇక తిరిగొచ్చే దారిలో 10 కిలోల బరువు ఉన్న ఒక రాయిని బైక్ పై పెట్టుకొని వచ్చాడు. మొదట తలను తీసుకెళ్లి మూసీలో విసిరేసినప్పుడు తలకు ఒక రాయిని ఇటుకను కట్టడం జరిగింది. ఇక కాళ్ళు, చేతులను కూడా అదే రకంగా తీసుకెళ్లినటువంటి 10 కిలోల బరువు ఉన్న రాయికి కట్టి తీసుకెళ్లి ఆ మూసీలో వేశాడు. ఇక అతనితో పూర్తిగా తను అనుకున్నటువంటి పథకం అంతా పూర్తయిన తర్వాత ఏమీ తెలియనట్లు ఆ స్వాతి మొబైల్ ఇంట్లోనే ఉంది కాబట్టి ఆ మొబైల్ ను తీసుకొని స్వాతి చెల్లి శ్వేతకు తిన్నారా అనే మెసేజ్ చేశాడు. దీంతోనే స్వాతి తమతో మాట్లాడుతుంది అని ఎటువంటి డౌట్ రాకుండా ఆమెను నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఫోన్లు చేసినప్పటికీ కూడా కొంత బిజీ ఉన్నాను అనేటువంటి విషయాలను కూడా తను ఆ మెసేజ్లలో తెలియజేసినట్లు తెలుస్తుంది. ఇక మేడిపల్లిలోని ఓ పాన్ షాప్ దగ్గర ఆగి ఏమీ తెలియనట్లు సిగరెట్ తాగుకుంటూ తన చెల్లికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి తన భార్య స్వాతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, తనతో గొడవ పడింది అని ఏమీ ఎరగనట్లు కూడా ఆమెకు ఫోన్ లో చెప్పాడు. ఇక ఈ క్రమంలోనే ఆ విషయం తెలుసుకున్న తర్వాత చెల్లికి ఫోన్ చేయడంతో ఆమె వెంటనే బావ గోవర్ధన్ రెడ్డికి ఆ విషయాన్ని తెలియజేసింది. ఇక ఇద్దరు కలిసి వెళ్లి మేడిపల్లి PS లో స్వాతి అదృశ్యమైందని ఫిర్యాదు చేశారు. అయితే ఇక పోలీసులు మొదట ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని తెలియజేసిన నేపథ్యంలోనే అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసినప్పుడు పోలీసుల ప్రశ్నలకు భయపడి తానే హత్య చేశాను అనే నిజాన్ని ఒప్పుకున్నాడు మహేందర్ రెడ్డి. శరీర భాగాలను ఎక్కడ పారేశావో చూపించాలని పోలీసులు అడిగినప్పుడు రాత్రి వేళల్లో తనకు నిద్ర వస్తుందని PS లోనే పడుకోవడం గమనార్హం. ఇంత కిరాతకంగా ప్లాన్డ్ గా భార్య స్వాతిని మర్డర్ చేశాడు మహేందర్ రెడ్డి.
రత్న ఇటు స్వాతిని ఎంత కిరాతకంగా ఇటు క్రూరంగా హత్య చేశాడో అలాగే మహేందర్ రెడ్డికి కూడా కఠినంగా శిక్ష పడాలని అయితే అటు స్వాతి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సో పోలీసులు ఏమంటున్నారు, ఏ విధమైన శిక్ష పడే అవకాశం ఉంది మహేందర్ రెడ్డికి? ఇప్పటికే మహేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా చర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది. ఇక మరోవైపు స్వాతి మృతదేహానికి రాత్రి ఎవరి కుటుంబ సభ్యులు వైపున కేవలం స్వాతి కుటుంబ సభ్యుల సమక్షంలోనే మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు విషయం తెలిసిన తర్వాత పారిపోయారు కాబట్టి, పైగా నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మహేందర్ రెడ్డి పేరెంట్స్ ను కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పోలీసుల బందోబస్తు సమక్షంలో జరిగాయి. ఎందుకంటే ఒకవేళ స్వాతి మృతదేహాన్ని చూసి ఆ మొండెని చూసిన తర్వాత, ఎందుకంటే శరీరంలో చేతులు లేవు, కాళ్ళు లేవు, తల మాత్రమే ఉంది కాబట్టి, సో ఆ బాడీని కనుక చూస్తే కోపోద్రిక్తులు అయిపోతారు. గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా కోపోద్రిక్తులై ఖచ్చితంగా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల పైన అలాగే అక్కడ ఇంట్లో కూడా ఏదన్నా విధ్వంసకాండ సృష్టించేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా కామారెడ్డి గూడకు ఇక్కడ హాస్పిటల్లో పోస్ట్ మార్టం ప్రక్రియను పూర్తి చేసి అతి పోలీస్ బందోబస్తు మధ్య తీసుకెళ్లడం జరిగింది. అక్కడే స్వాతి కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి. తండ్రి రాములే చితికి నిప్పంటించడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే స్వాతి తల్లి స్పష్టంగా ఆమె విషయం తెలియజేసింది. స్వాతి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అతన్ని మాకు అప్పగించండి, మేము చూస్తాము, లేదంటే ఏ రోజుకైనా సరే అతన్ని మేము చంపేస్తాము, అతనికి ఉరిశిక్ష విధించాల్సినటువంటి డిమాండ్ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి దుస్థితి ఏ పిల్లలకు రాకూడదంటే, ఎవరికైనా ఒకరికి కఠిన శిక్ష పడితే ఇటువంటి పరిస్థితులు అనేవి ముందు జరగకుండా ఉంటాయి, తమకు స్వాతి ఆత్మకు శాంతి చేకూరుతుంది అనేది స్వాతి తల్లిదండ్రులు తెలియజేస్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.